నేను ఈ వీడియోలో ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో రాసినటువంటి ప్రోగ్రామ్ లాంటిది మళ్ళీ ఇక్కడ రాసా. సో ఇదేం చేస్తుంది, హలో ఐ ఆమ్ రాజు, అండ్ నెక్స్ట్ దాని కింద ఐ ఆమ్ ఏ స్టూడెంట్, నెక్స్ట్ లైన్లో మై మార్క్స్ ఆర్, సబ్జెక్టు డబుల్ ట్యాబ్ స్పేస్ మార్క్స్, తెలుగు డబుల్ ట్యాబ్ స్పేస్ 75, మ్యాథ్స్ డబుల్ ట్యాబ్ స్పేస్ 80. ఇది డిస్ప్లే అవుతుంది. ఇది మనం ఒకసారి కంపైల్ చేసి రన్ చేసి చూద్దాం. ఇక్కడ నేను కంపైల్కి జావా ఫైల్ నేమ్ రాసేసిన, నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. సో నో ఎర్రర్స్, మనకు కంపైల్ అయిపోయింది. సో దాని తర్వాత నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నా. సో రన్ చేయడానికి జావా డిస్ప్లే స్టేట్మెంట్ టైప్ చేసేసి ఎంటర్ కొట్టా. సో మనకు హలో ఐ ఆమ్ రాజ్, ఐ ఆమ్ ఏ స్టూడెంట్, మై మార్క్స్ ఆర్, సబ్జెక్టు డబుల్ ట్యాబ్ స్పేస్ మార్క్స్, తెలుగు డబుల్ ట్యాబ్ స్పేస్ 75, మ్యాథ్స్ డబుల్ ట్యాబ్ స్పేస్ 80. సో మనం అనుకున్నట్లు ఇక్కడ ఎట్లయితే ఉందో ఇక్కడ మనకు అవుట్పుట్ వచ్చేసింది. సో నౌ ఐ వాంట్ టు డిస్ప్లే టోటల్ మార్క్స్ ఆఫ్ దీస్ టూ సబ్జెక్ట్స్, అంటే 75 ప్లస్ 80 మనకు డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. సో దీనికోసం మనకు ఉన్నటువంటి ప్రస్తుతానికి మనకు తెలిసిన స్టేట్మెంట్ ఓన్లీ ప్రింట్లైనే కదా, వీటిని ఉపయోగించి మనం నేర్చుకున్న దాన్ని ఉపయోగించి ఇప్పుడు ఇక్కడ అది రెండింటిని ప్రింట్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలి, ప్రింట్ లైన్లో మనకు టోటల్ అని డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాం. టోటల్ ఓలా. సో టోటల్ 8కి 75కి 80కి కదా. సో ఇప్పుడు మనం డబుల్ కోట్స్లో ఏదైతే రాస్తే అదే మనకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఈ 75 ప్లస్ 80 మొత్తం టోటల్ ఎంత, 155. సో టోటల్ 155. 75 ప్లస్ 80ని నువ్వు యాడ్ చేసేసి ఇక్కడ 155 అనేది టైప్ చేసిన. సో దీని తర్వాత మళ్ళీ మనం ప్రోగ్రామ్ సేవ్ చేసి మళ్ళీ కంపైల్ చేసేసి రన్ చేసేద్దాం. సో ఇక్కడ మనకు యాజ్ ఇట్ ఈస్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా టోటల్ 155 వచ్చేసి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, 75 ప్లస్ 80 అనేది నేను బయట ఎడిషన్ చేసి ఇక్కడ 155 అనేటటువంటి దాన్ని టోటల్ 155 అని నేను ఇక్కడ ప్రింట్ లైన్ మెథడ్లో రాసి డిస్ప్లే చేసి చూసుకుంటున్నాను. ఇప్పుడు 75 ప్లస్ 80 అనేది నేను బయట ఎడిషన్ చేసి ఇక్కడ ప్రింట్ చేసి చూసుకోవడానికి కంప్యూటర్ అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంది, 75, 80 అనేది మనకు కంప్యూటర్కి ఇస్తే అదే ఆ రెండింటిని యాడ్ చేసి 155 ఇస్తే అప్పుడు కంప్యూటర్ని మనం మంచిగా ఉపయోగించుకుంటున్నట్టు, కంప్యూటర్ మనకు హెల్ప్ చేస్తున్నట్టు, మనకు సర్వీస్ చేస్తున్నట్టు. మనమే ఈ రెండింటిని యాడ్ చేసుకొని జస్ట్ ఏదో ప్రింట్ లైన్లో టోటల్ 155 రాసుకొని ఇక్కడ టోటల్ 155 రాగానే అబ్బా నాకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేసింది అని సంబరం పెడితే కంప్యూటర్ ఉపయోగం ఏముంది. కంప్యూటర్ ఏం చేయాలి, తనంతట మనం 75, 80ని అది యాడ్ చేసి వచ్చే అది 155ని అది ఐడెంటిఫై చేసి అప్పుడు వచ్చినటువంటి 155ని మనకి ఇక్కడ చూపియాలి, అంటే ప్రింట్ లైన్లో అది మనకు చూపియాలి. ఇప్పుడు మనకు అవుట్పుట్లో వచ్చేస్తుంది. సో అట్లా మనకు రావాలి. అప్పుడు మనకు కంప్యూటర్ వల్ల ఉపయోగం ఉన్నట్టు లెక్క. మొత్తం మనమే ఎడిషన్ చేసుకొని అన్ని చేసుకుంటే దానివల్ల ఉపయోగం ఏం లేదు. సో ఇప్పుడు అసలు అది ఎట్లా చేస్తుంది ఏంటిది అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. సో ఇప్పుడు ఆ ఆపరేషన్ చేయడానికి ముందు మనం మాన్యువల్గా అసలు మనమే ఇప్పుడు ఈ 75 ప్లస్ 80 కనుక ఎడిషన్ చేస్తే అసలు మనం ఎట్లా చేస్తాం, మన బ్రెయిన్ ఎట్లా చేస్తుంది అసలు ఈ ఎడిషన్ ఆపరేషన్ని. ఈ 75, 80 కనుక ఎవరన్నా వచ్చి మనల్ని 75 ప్లస్ 80 ఎంత అని మనల్ని అడిగితే మన బ్రెయిన్ అసలు అక్కడ ఎట్లా పనిచేస్తుంది, ఏంటిది అవుట్పుట్, అది క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ ఎట్లా ఇస్తుంది ఏంటిది అనేది ఒక ఓవరాల్గా ఒక లాజిక్గా డిస్కస్ చేద్దాం. సైంటిఫిక్గా ఒక లాజిక్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఒక వ్యక్తి మనల్ని 75 ప్లస్ 80 ఎంత అని అడిగితే సో అసలు యాక్చువల్గా ఆపరేషన్ ఏం జరుగుతుంది, మనకు అతను అడిగిన ప్రశ్న చెవి ద్వారా 75 ప్లస్ 80 అనేది బ్రెయిన్కి వెళ్తుంది. సో ఈ బ్రెయిన్లో మెమోరీ సెల్స్లో 75, 80 సో ఇవి ఎక్కడో ఒక్కడ మెమొరీ సెల్స్లో స్టోర్ అవుతాయి. దాని తర్వాత బ్రెయిన్ ఏం చేస్తుంది, 75, 80ని యాడ్ చేస్తుంది. సో ఇప్పుడు 75, 80 అంటే రెండు నెంబర్స్ని యాడ్ చేయటం ఎలాగో తెలిసిన అతను గురించి మాట్లాడుతున్నాం మనం. సో అతని బ్రెయిన్లో
వీటిని యాడ్ చేయడం జరుగుతుంది బ్రెయిన్లోనే. యాడ్ చేసిన తర్వాత వచ్చినటువంటి 155ని మళ్ళీ మెమొరీలో ఎక్కడో ఒక్కడ అది 155 అనేది స్టోర్ అవుతుంది బ్రెయిన్లో మెమొరీ సెల్. దాని తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత అతను ఈ 155ని మౌత్ ద్వారా అతనికి అడిగిన అతనికి 155 అని చెప్పడం జరుగుతుంది. ఇది జనరల్గా మనకు జరుగుతున్నటువంటి సిస్టమ్. ఇప్పుడు ఇంతసేపు ఇక్కడ మనం డిస్కస్ చేసినటువంటి సేమ్ ఇదే విషయాన్ని మనం కంప్యూటర్తో కంపేర్ చేసినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. మనకు ఇన్పుట్ డివైస్ ఉంది. ఇక్కడ ఇన్పుట్ డివైస్ ప్లేస్లో మనకు కీబోర్డ్, బ్రెయిన్ ప్లేస్లో మనం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ని తీసుకోవచ్చు. అండ్ మనకు అవుట్పుట్ డివైస్గా మానిటర్ ఉంది. ఇది అవుట్పుట్ డివైస్, ఇది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సిపియులో మనకు మెమొరీ, అర్థమెటిక్ లాజికల్ యూనిట్, కంట్రోల్ యూనిట్, 3 పార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం అండ్ నెక్స్ట్ ఇక్కడ మెమొరీ అనేది ఇట్లా సెల్స్లుగా డివైడ్ అయ్యి ఉంటుంది. ప్రతి సెల్కి ఒక అడ్రస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని 101 అనుకుంటున్నా, అండ్ దిస్ ఈజ్ 102. ఇట్లా ప్రతి సెల్కి అడ్రస్ ఉంటుంది. ఇది 201, ఇది 301తో స్టార్ట్ అవుతుంది అనుకున్నాం. సో ఇట్లా తీసుకోవచ్చు. ఇది 401, ఇది 501, అండ్ ఇది 601, అండ్ నెక్స్ట్ ఇది 601, 602, 603, 604, 604, 606 అనుకుందాం దీని అడ్రస్. ఈ విధంగా మెమొరీ అనేది సెల్స్లుగా డివైడ్ అయి ఉంటుంది. ప్రతి సెల్కి ఒక ఫిజికల్ అడ్రస్ అనేది ఉంటుంది. ఇది బై డిఫాల్ట్గా ఉండేటటువంటి మెమొరీ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ప్రకారం ఇట్లా ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, మనకేం కావాలి, మన టార్గెట్ ఏంది, 75+80 కనుక్కోవాలి. సో ఇప్పుడు ఇన్పుట్ డివైస్ ద్వారా మనం ఏం చేస్తాం, 75, 80ని మేము సిపియూకి ఇస్తాం. సో అప్పుడు అది ఏమవుతుంది, 75 అనేది ఎక్కడో ఒక చోట మనకు అది మెమొరీలో ఏదో ఒక చోట అది స్టోర్ అవుతుంది 75. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 80 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం కావాలి, ఎడిషన్ ఆపరేషన్ కావాలి. సో ఇప్పుడు కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందా అంటే 102లో ఉన్నటువంటి 75ని 201లో 102లో ఉన్నటువంటి 75ని 201లో ఉన్నటువంటి 80ని ఎక్కడికి పంపిస్తుంది, అర్థమెటికల్ లాజికల్ యూనిట్కి పంపిస్తుంది. సో అర్థమెటికల్ లాజికల్ యూనిట్ ఏం చేస్తుంది, ఈ 75 అండ్ 80 ఈ రెండింటిని యాడ్ చేసి మనకు 155ని అది ఐడెంటిఫై చేస్తుంది. ఐడెంటిఫై చేసిన తర్వాత సో అంటే క్యాలిక్యులేట్ చేస్తుంది. 155 ఎడిషన్ క్యాలిక్యులేట్ చేసి 155ని వస్తుంది. సో ఈ 155ని మళ్ళీ అది ఏం చేస్తుంది, కంట్రోల్ యూనిట్ ఇక్కడ వచ్చినటువంటి ఈ 155ని మళ్ళీ మెమొరీలో స్టోర్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మెమొరీలో ఇక్కడ స్టోర్ అయింది అనుకుందాం 155. సో ఇప్పుడు మెమొరీలో 155 స్టోర్ అయింది కదా. ఇప్పుడు కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది, ఈ 301లో స్టోర్ అయినటువంటి 155ని కంట్రోల్ యూనిట్ మనకు అవుట్పుట్లో చూపిస్తుంది 155 అని. సో ఈ విధంగా మనకు కంప్యూటర్లో ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇన్పుట్ డివైస్ నుంచి మనకు మెమొరీలోకి వెళ్తుంది. మెమొరీలోకి వెళ్ళిన తర్వాత 102లో 75 స్టోర్ అయింది, 201 అనే అడ్రస్లో 80 స్టోర్ అయింది. ఇంతవరకు ఓకే. దాని తర్వాత ఇప్పుడు మనకి ఏం చేయాలి, కంట్రోల్ యూనిట్ అంటే కంట్రోల్ యూనిట్ ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ 75ని 80ని యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే అది ఏం చేయాలి, 75ని 80ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, అవి ఎక్కడున్నాయి అని. ఎక్కడున్నాయి, 75 అనేదేమో 102లో ఉంది, 80 అనేమో 201లో ఉంది. సో ఇప్పుడు ఈ కంట్రోల్ యూనిట్కి 75 అనే వాల్యూ 102లో ఉందని, 80 అనేటటువంటి వాల్యూ 201లో ఉందని దానికి ఎట్లా తెలుస్తుంది. సో బేసికల్గా దానికి తెలియదు, మనమే చెప్పాలి. అంటే ఏమని చెప్పాలి, 102 అనేటటువంటి అడ్రస్లో 201 అనే అడ్రస్లో ఉన్నటువంటి 2 వాల్యూస్ని నువ్వు యాడ్ చెయ్యి అని మన కంట్రోల్ యూనిట్కి ఇన్స్ట్రక్షన్ ఉండాలి. ఇన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు మాత్రమే అది 102లో ఉన్నటువంటి 75ని 201లో ఉన్నటువంటి 80ని అది అర్థమెటిక్ లాజికల్ యూనిట్కి పంపించేస్తుంది. అవి అక్కడ యాడ్ చేస్తుంది అర్థమెటిక్ లాజికల్ యూనిట్. బట్ మరి
కంట్రోల్ యూనిట్కి ఇది 102లో ఉన్నట్లుగా, ఇది 201లో ఉన్నట్టుగా ఎట్లా తెలుస్తుంది? మనం చెప్పాలి. మరి మనకెట్లా తెలుస్తుంది? మనం చెప్తేనే కదా కంట్రోల్ యూనిట్ తెలిసేది. మరి మనకెట్లా తెలుస్తుంది ఇది 102లో ఉంది, ఇది 201లో ఉందని? సో ఎందుకంటే ఇక్కడ మామూలుగా మనకు మెమొరీలో కొన్ని కోట్ల సెల్స్ ఉంటాయి. ప్రతి సెల్కి ఒక అడ్రస్ ఉంటుంది. మనం ఇచ్చినటువంటి 75, 80 మెమొరీలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక సెల్లో స్టోర్ అవుతాయి ఆటోమేటిక్గా, ఎప్పుడైతే మనం ఇవ్వంగానే. సో అసలు ఈ అడ్రస్ని ఎట్లా కనుక్కోవాలి? ఈ అడ్రస్ను కనుక్కొని వీటికి కంట్రోల్ యూనిట్కి ఎట్లా చెప్తావు? కంట్రోల్ యూనిట్ వాటిని అర్థమెటిక్ లాజికల్ యూనిట్కి ఎట్లా పంపిస్తుంది? సో ఇదంతా కొంచెం మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ మెమొరీని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్గా ఇమాజిన్ చేద్దాం. ఈ మెమొరీ పార్ట్ని మనము ఒక విలేజ్గా ఊహించుకుందాం. ప్రతి సెల్ ఒక ఇంటిగా ఊహించుకోండి. అండ్ ప్రతి ఇంటికి ఒక అడ్రస్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇల్లు అనుకుంటే ఈ ఇంటి అడ్రస్ 101. ఇది ఒక ఇల్లు అనుకుంటే ఇంటి అడ్రస్ 102. ఇది ఒక ఇల్లు అనుకుంటే ఈ ఇంటి అడ్రస్ 103. ఇట్లా ప్రతి సెల్ ఒక ఇల్లుగా, ప్రతి ఇంటికి ఒక ఇంటి నెంబరు ఉంటుంది. ఇది మామూలుగా మనకు అందరికి తెలిసిన విషయం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను కలవడానికి మా ఊరు మా ఫ్రెండ్ వచ్చింది అనుకుందాం ఫస్ట్ టైం. సో అతనికి నా అడ్రస్ తెలుసు, అంటే నా పేరు తెలుసు, మా ఇంటి నెంబర్ తెలుసు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి నెంబరు 102 అనుకుందాం. మా ఇంటి నెంబరు 102. సో బస్సు ఆటో దిగి మా ఊళ్ళో ఇంటి నెంబర్ 102 ఉంది కదా అని బస్ స్టాండ్లో పోయి 102 ఇల్లు ఎక్కడా అని అనుకోండి, 102 ఇల్లు ఎక్కడా అని అడిగితే జనాలు ఏమిటో పైకి కింది చూసి బాబు ఆడ నుంచి చెప్తారు అని అడుగుతారు. అంతే కదా. సో ఎవరు చెప్పరు 102 ఇల్లు ఎక్కడా అంటే. అట్లా కాకుండా రాజు ఇల్లు ఎక్కడా అని అడిగితే ఏమంటే చెప్తారు, బస్ స్టాండ్ నుంచి ఫస్ట్ గల్లీవో లేకపోతే సెకండ్ గల్లీవో, రెండో ఇల్లు మూడో ఇల్లు మనకేమిటో చెప్తారు. అంటే ఏంది, ప్రతి ఊళ్ళో అందరికి తెలుసు ప్రతి ఇంటికి ఇంటి నెంబర్ ఉంటుందని. కానీ ఇంటి నెంబర్ని ఎవ్వరు గుర్తుపెట్టుకోరు. దాని ప్లేస్లో ఏముంటాయి, ఆ ఇంటి వాళ్ళ పేర్లతోటి మనకు ఆటోమేటిక్గా ఆ ఇంటిని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఏంది, ఇల్లు ఉంటుంది, ఇల్లుకి అడ్రస్ ఉంటుంది, బట్ అడ్రస్తో పాటుగా ఆ ఇంట్లో వాళ్ళ పేరుతోటి ఆ ఇంటిని మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఎందుకని, ఈ నెంబర్లను గుర్తుపెట్టుకోవడం కంటే నేమ్స్ గుర్తుపెట్టుకొని నేమ్స్తో ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఈజీ. సో ఇది మామూలుగా జనరల్గా మనకు బయట జరుగుతున్నటువంటి విషయం. సేమ్ ఇదే కాన్సెప్ట్ని మనం ఇక్కడ మెమొరీకి అప్లై చేసినప్పుడు ఇక్కడ 101, 102, 201, 301, 401 ఇట్లా 606 ప్రతి సెల్కి ఒక ఫిజికల్ అడ్రస్ అనేది బై డిఫాల్ట్గా ఉంటుంది. అవి నెంబర్లు గుర్తుపెట్టుకొని ఐడెంటిఫై చేయడం అనేది అయ్యే పని కాదు, ఎందుకంటే కొన్ని కోట్ల సెల్స్ ఉంటాయి కాబట్టి. సో అట్లా కాకుండా మనం ఈ సెల్స్కి ఏ సెల్లో అయితే మనము వాల్యూస్ స్టోర్ అవుతున్నాయో, ఏ సెల్లో అయితే ఈ వాల్యూస్ స్టోర్ అవుతున్నాయో ఆ సెల్స్ కనుక మనం ఇట్లా నేమ్స్ ఇచ్చినాం అనుకోండి, ఆ నేమ్స్ ద్వారా వీటిని ఐడెంటిఫై చేయటం అనేది చాలా ఈజీ అవుతుంది. సో సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇప్పుడు ఇక్కడ అప్లై చేసి చూద్దాం. మనం ఏమనుకుంటున్నాం, 75ని 80ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో 75ని 80ని మనము ఈ కీబోర్డ్ ద్వారా మనము ఏం చేస్తాము, సిపియూకి పంపిస్తాం. సిపియూకి పంపించినప్పుడు ఈ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది, సిపియూలో ఉన్నటువంటి మెమొరీలో 75ని ఒక దగ్గర స్టోర్ చేస్తుంది, 80ని ఒక దగ్గర స్టోర్ చేస్తుంది, అంటే మెమొరీలో ఖాళీ ఉన్న ప్లేస్లలో. సో అంటే ఇప్పుడు మనకు 75 స్టోర్ అవ్వాలి, 80 స్టోర్ అవ్వాలి, అండ్ ఈ రెండింటిని యాడ్ చేయడం ద్వారా వచ్చేటటువంటి ఇంకొక కొత్త నెంబరు 155 ఇది కూడా స్టోర్ అవ్వాలి. అంటే మనం ముందే ఊహించుకోవచ్చు, అంచనా వేయచ్చు. అదేంటి, 75 స్టోర్ అవ్వాలి, 80 స్టోర్ అవ్వాలి, అండ్ వాటి యొక్క ఎడిషన్ వల్ల వచ్చేటటువంటి రిజల్ట్ అయినటువంటి 155 స్టోర్ అవ్వాలి. అంటే మొత్తం మనకు 3 స్టోరేజ్ ప్లేసులు కావాలి, లొకేషన్స్ కావాలి. సో ఈ 3 లొకేషన్స్కి మనం ఏం చేద్దామా అంటే 3 కావాలి కాబట్టి 3టికి 3 పేర్లు పెట్టుకోవచ్చు. దీనికి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను
టీఎం అని రాస్తున్నా, అంటే తెలుగు మార్క్స్. సో ఈ 102కి నేను ఇంకొక పేరు ఏమి ఇస్తున్నా, టీఎం అని ఇస్తున్నా. దీంట్లో తెలుగు మార్క్స్ స్టోర్ అయితే అనుకుందాం. అండ్ నెక్స్ట్ 201కి నేను ఎంఎం అని ఒక పేరు పెడుతున్నా. ఎంఎం అంటే ఏం లేదు, మ్యాథమెటిక్స్ మార్క్స్. అండ్ నెక్స్ట్ ఈ 301కి నేను టోటల్ అని ఇస్తున్నా. ఈ రెండింటి యొక్క ఎడిషన్ టోటల్ అని మనం పేరు పెట్టేసుకున్నాం. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, 75, 80ని కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేస్తాం, ఆర్ ప్రోగ్రాంలో ఇస్తాం. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు 75 అనేది మనకు టీఎం ఉన్న లొకేషన్లో, టీఎం అనే లొకేషన్లో స్టోర్ అవుతుంది. సో 75 అనేది టీఎం అనే లొకేషన్లో స్టోర్ అయింది. అండ్ నెక్స్ట్ 80ని ఎక్కడ స్టోర్ చేయబోతున్నాం మనము, ఎంఎం మ్యాథమెటిక్స్ అనే లొకేషన్లో. సో 80. ఇప్పుడు ఇవి రెండు అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకు టోటల్ అనేటటువంటి ఒక లొకేషన్ తయారు చేసి పెట్టి ఉంచినాం మనం. ఇంకా దాంట్లోకి ఇంకా ఏం వాల్యూస్ రాలే. ఎప్పుడు వస్తాయి, ఈ 75, 80 ఈ రెండు ఏం కావాలి మనకు, ఎడిషన్ అవ్వాలి. ఎట్లా అవుతాయి, ఈ కంట్రోల్ యూనిట్ టీఎంలో ఉన్నటువంటి వాల్యూని ఎంఎంలో ఉన్నటువంటి వాల్యూని ఎడిషన్ చేయమని ఏఎల్యూకి చెప్పాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఈ టీఎంలో ఉన్నటువంటి వాల్యూ ప్లస్ ఎంఎంలో ఉన్నటువంటి వాల్యూ అవేంటి 75 ప్లస్ 80 ఇవి రెండు ఎడిషన్ ఇప్పుడు అర్థమెటికల్ లాజికల్ యూనిట్లో జరుగుతుంది, ఏఎల్యూలో జరుగుతుంది. మనకేమొస్తుంది 155 అని వస్తుంది. ఈ 155ని మనం ఎక్కడ స్టోర్ చేయబోతున్నాము, టోటల్ అనేటటువంటి లొకేషన్లో స్టోర్ చేయబోతుంది. సో అంటే ఇక్కడ 155 స్టోర్ అయిపోయింది. సో ఇట్లా మనకు ఇక్కడ వచ్చినటువంటి 155ని మనం టోటల్ అనేటటువంటి లొకేషన్లో స్టోర్ చేయమని చెప్తున్నాం. అది ఆటోమేటిక్గా 155లోకి పోతుంది. అంటే కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది, ఈ 155ని 301 అంటే టోటల్ అనేటటువంటి లొకేషన్ స్టోర్ చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏం కావాలి మనకు, డిస్ప్లే కావాలి. స్క్రీన్ మీద రిజల్ట్ కనపడాలి కదా మనకు, ఫైనల్ రిజల్ట్. సో అప్పుడు ఏమవుతుంది, ఈ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది, ఈ టోటల్లో ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ఏం చేస్తుంది, టోటల్ ఉన్నటువంటి లొకేషన్ ఉన్నటువంటి వాల్యూని మనకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు ఇంతవరకు జరిగినటువంటి ఈ ప్రాసెస్ని మనము జావా ప్రోగ్రాంలో ఎట్లా రాస్తామో చూడాలి. సో జావా ప్రోగ్రాంలో ఎట్లా రాస్తామో చూస్తే అయిపోయినట్లే, ఇక మనం టోటల్గా అనుకోవటం అనేది వచ్చేసినట్టు. ఇప్పుడు ఇది మనం ట్రై చేద్దాం, ఎట్లా రాయొచ్చు ఈ ప్రాసెస్ అంతా అయిందని. జావా లాంగ్వేజ్లో ఈ 75, 80, 155 ఇలాంటి ఈ కాన్స్టెంట్ వాల్యూస్ని మనం ఒక నేమ్తో పిలుస్తాం. అదేంటిదా అంటే, అండ్ నెక్స్ట్ టీఎం, ఎంఎం, టోటల్ ఇవి నేమ్స్ ఉన్నాయి చూడండి, లొకేషన్ నేమ్స్. వీటిని వేరియబుల్స్ అంటాం, వేరియబుల్స్. సో లిటరల్స్, వేరియబుల్స్. ఈ లిటరల్స్, వేరియబుల్స్ అంటే ఏందో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. లిటరల్స్ ఆర్ ది యాక్చువల్ వాల్యూస్ అసైన్ టు వేరియబుల్స్. సో మనం వేరియబుల్స్కి అసైన్ చేస్తున్నటువంటి యాక్చువల్ వాల్యూస్ ఉన్నాయి చూడండి, ఈ 75 అండ్ ఎంఎంకి అసైన్ చేస్తున్న 80 అండ్ టోటల్కి అసైన్ చేసిన 155. సో ఇట్లాంటి యాక్చువల్ వాల్యూస్ ఇవి కాన్స్టెంట్ అండ్ ఫిక్స్డ్, ఇవి చేంజ్ అవ్వం. ఈ 75 అంటే 75, 80 అంటే 80, 155 అంటే 150. ఇట్లా మనకు ఉండేటటువంటి యాక్చువల్ వాల్యూస్ ఏమంటాం, వాటి లిటరల్స్ అంటాం. సో ఇక్కడ మనం చూసేది ఏంటి, 75, 80, 155 ఇవేంటివి ఇంటీజర్స్. సో జనరల్గా మనం జావా లాంగ్వేజ్లో ఓన్లీ ఇంటీజర్స్ మాత్రమే వాల్యూస్ ఉంటాయా, మనకు డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి కూడా ఉండొచ్చు కదా, 0.31. సో ఇట్లా మనకు పాయింట్లలో ఉన్నాయి కూడా ఉంటాయి. ఇవి మాత్రమే ఎందుకు ఉండాలి, మనకు ఏబిసిడీలు కూడా ఉన్నాయి కదా, క్యారెక్టర్స్. అండ్ నెక్స్ట్ ఇవి మాత్రమే ఎందుకు ఉండాలి, నేమ్స్ కూడా ఉంటాయి కదా, ఇవి కూడా వాల్యూసే కదా. సో ఇట్లా మనకు జావాలో చాలా రకాలు ఉన్నాయి. ఆ రకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో లిటరల్స్లో మనకు ఇంటీజర్ లిటరల్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఇప్పుడు మనం చూసినటువంటి 75, 80, 150 లెక్క 3 ఇట్లాంటివి అనమాట. పాజిటివ్ వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్, 0 ఇవన్నీ కూడా మనకు ఇంటీజర్ లిటరల్స్ ఉంటాయి. అండ్ ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్స్. ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్స్ అంటే ఏంటంటే పాయింట్లలో ఉంటాయి, 3.14, -10.52, 0.001. ఇప్పుడు ఈ పాయింట్లలో ఉన్నటువంటి
వాటిని ఏమంటాం అంటే మనం ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్స్ అంటాం. అండ్ బులియన్ లిటరల్స్ అంటే ట్రూ ఫాల్స్. సో అండ్ నెక్స్ట్ క్యారెక్టర్ లిటరల్స్ ఏంటిది? క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, అండ్ ఇవి ఆపరేటర్స్ ప్లస్ మైనస్ ఇట్లా ఉన్నాయి చూడండి అవి. అండ్ ఇవి ఎస్కేప్ సీక్వెన్సెస్ కూడా మనకు క్యారెక్టర్ లిటరల్స్ కిందకే వస్తాయి. ఈ డిజిట్స్ ఉన్నాయి చూడండి 1 0 1 2 3 5 ఇట్లా నెంబర్స్. ఈ నెంబర్స్ని మనం సింగిల్ కోట్స్లో పెడితే కూడా దాన్ని కూడా మనము క్యారెక్టర్ లెటర్స్ అంటాం. ఇక్కడ చూడండి ప్రతి క్యారెక్టర్ని మనం సింగిల్ కోట్లో పెట్టినాం. అంటే సింగిల్ కోట్స్లో రాసినటువంటి ఏదైనా ఒక క్యారెక్టర్ మనం క్యారెక్టర్ అంటాం. సింగిల్ కోట్స్లో మనం క్యారెక్టర్స్ని రిప్రజెంట్ చేయాలి జావాలో. సో నాట్ ఓన్లీ ఆల్ఫాబెట్స్, స్పెషల్ సింబల్స్, ఎస్కేప్ సీక్వెన్స్, వీ కెన్ రిప్రజెంట్ నంబర్స్ ఆల్సో. అంటే 0 to 9 వీటిని కూడా మనము సింగిల్ కోట్స్లో చూపిస్తే అవి క్యారెక్టర్ కిందనే తీసుకుంటారు. అండ్ స్ట్రింగ్ లిటరల్స్ అంటే మనం రాసేటటువంటి వర్డ్స్. ఈ స్ట్రింగ్ని మామూలుగా మనం డబుల్ కోట్స్ మధ్యలో చూపిస్తాం. డబుల్ కోట్స్. సో ఈ డబుల్ కోట్స్ ఇక్కడ ఏంటిది? ఇది ఎంటీ స్ట్రింగ్. ఈ డబుల్ కోట్స్ మధ్య ఏమి లేదు కాబట్టి దిస్ ఈస్ ఎంటీ స్ట్రింగ్. అండ్ ఈ డబుల్ కోట్స్ మధ్య మనం ఏదైనా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఏమంటాం మనం? ఒక స్ట్రింగ్. ఇవి స్ట్రింగ్ లిటరల్స్. అండ్ నల్ లిటరల్స్ అంటే నల్ అనేది. సో నల్ అనేది కూడా ఒక లిటరల్. సో ఈ విధంగా మనకు లిటరల్స్ అనేవి ఉన్నాయి. సో ఈ లిటరల్స్ని మనం వేటికి అసైన్ చేస్తాం? వేరియబుల్స్కి అసైన్ చేస్తాం. అంటే నాట్ ఓన్లీ ఇంటీజర్స్, వీ కెన్ అసైన్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్, వీ కెన్ అసైన్ ట్రూ ఆర్ ఫాల్స్, వీ కెన్ అసైన్ క్యారెక్టర్స్, వీ కెన్ అసైన్ స్ట్రింగ్, అండ్ వీ కెన్ అసైన్ null also. So these are the supported by the Java language related to the literals. And next we are going to discuss about the variables. So ఇందాక మనం తీసుకున్నది ఏంటి? టీఎంకి మనం ఏం అసైన్ చేసినాం? 75 అసైన్ చేసినాం. 75 లిటరల్ అన్నాం, అది అయిపోయింది. ఇప్పుడు టీఎం అంటే వేరియబుల్ అనుకున్నాం కదా. సో ఈ వేరియబుల్స్ గురించి చూద్దాం. వేరియబుల్ అంటే ఏంటంటే దాని గురించి కొంత డిస్కస్ చేద్దాం. వేరియబుల్స్ ఆర్ నేమ్డ్ స్టోరేజ్ లొకేషన్స్ ఇన్ మెమొరీ దట్ హోల్డ్ వాల్యూస్. ఆల్రెడీ మనం ఇందాక చూసిందే. వేరియబుల్స్ ఆర్ నేమ్డ్ స్టోరేజ్ లొకేషన్స్. సో మనం ఇందాక లొకేషన్స్ సెషన్ చూడండి. సో ఇదేంది 102 అనేది ఒక మెమొరీ లొకేషన్. ఈ సెల్ ఉంది కదా, ఈ సెల్. సో దీనికి మనం ఏం పెట్టినాము? టీఎం అని ఒక నేమ్ ఇచ్చినాం, అట్లా ఎంఎం అని ఒక నేమ్ ఇచ్చినాం, టోటల్ అని ఒక నేమ్ ఇచ్చినాం. అంటే ఏంది? మెమొరీలో ఉన్నటువంటి ఈ నేమ్డ్ లొకేషన్ని మనం వేరియబుల్ అంటాం. వేరియబుల్స్ ఆర్ నేమ్డ్ స్టోరేజ్ లొకేషన్స్ ఇన్ మెమొరీ దట్ హోల్డ్ వాల్యూస్. ఇవి వాల్యూస్ని స్టోర్ చేసుకొని పెట్టుకుంటాయి. ఏం వాల్యూస్? వాల్యూస్ ఈజ్ నథింగ్ బట్ ది లిటరల్స్. అంటే ఇంటీజర్ లిటరల్స్ అవ్వచ్చు, ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్స్ అవ్వచ్చు, బులియన్ లిటరల్స్ అవ్వచ్చు, క్యారెక్టర్ లిటరల్స్, స్ట్రింగ్ లిటరల్స్, నల్ లిటరల్స్, ఇవి ఏవైనా కావచ్చు. సో వీటిని హోల్డ్ చేయడానికి మనం ఏం చేస్తాం? వేరియబుల్స్ని తీసుకోవటం జరుగుతుంది. అయితే ఈ వేరియబుల్కి ఇక్కడ నేను ఒక నేమ్ ఇచ్చిన, ఏమని ఇచ్చిన? టీఎం అని ఇచ్చిన. టీఎం. సో అంటే ఇక్కడ మనం వేరియబుల్కి నేమ్ ఇస్తాం. నేమ్ ఇవ్వడానికి మనకి ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఆ రూల్స్ ఏందో ఇప్పుడు చూద్దాం. వేరియబుల్ నేమ్స్ మస్ట్ బిగిన్ విత్ ఏ లెటర్. సో ఆ లెటర్ ఏంటిది? అప్పర్ కేస్ లెటర్ అయి ఉండొచ్చు, లోయర్ కేస్ లెటర్ అయి ఉండొచ్చు. అంటే అండ్ నెక్స్ట్ $sign ఆర్ _ అంటే మనం ఒక వేరియబుల్ని ఇప్పుడు నేను ఇక్కడ దేంతో స్టార్ట్ చేసిన? స్మాల్ టీతో స్టార్ట్ చేసిన. క్యాపిటల్ టీ తోటి కూడా నేను స్టార్ట్ చేస్తాను, క్యాపిటల్ టీ తోటి. అండ్ నెక్స్ట్ నేను _ తోటి కూడా స్టార్ట్ చేయొచ్చు, _TM, లేకపోతే $TM. ఇట్లా నేను స్టార్టింగ్ లెటరు లోయర్ లెటర్ ఉండొచ్చు, అప్పర్ కేస్ లెటర్ ఉండొచ్చు, _ ఉండొచ్చు, డాలర్ ఉండొచ్చు, ఏదైనా ఒకటి ఉండొచ్చు. అది స్టార్టింగ్ లెటర్. ఇది ఐడెంటిఫైర్ స్టార్టింగ్, ఇది ఒక రూల్. అండ్ నెక్స్ట్ దే కెనాట్ స్టార్ట్ విత్ ఏ డిజిట్ తోటి స్టార్ట్ చేయకూడదు నేను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2TM అని రాయకూడదు. దిస్ ఈజ్ రాంగ్. అండ్ ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కాదు. సో ఇట్లా అనమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ రూల్. అండ్ సెకండ్ రూల్ ఏమి? సబ్సీక్వెంట్ క్యారెక్టర్స్. అంటే దాని తర్వాత వచ్చేటి, అంటే ఫస్ట్ ఇవి స్టార్టింగ్ ఉన్నాయి కదా, ఈ స్టార్టింగ్ తర్వాత వచ్చేటటువంటి ఏమై ఉండొచ్చు? సో ఆఫ్టర్ ది ఇనిషియల్ క్యారెక్టర్ వేరియబుల్ నేమ్స్ కెన్ బి ఇంక్లూడ్. సెకండ్ తర్వాత వచ్చే లెటర్స్ అన్ని, తర్వాత వచ్చేవన్నీ కూడా లెటర్స్ అయి ఉండొచ్చు, డిజిట్స్ అయి ఉండొచ్చు, $signs ఉండొచ్చు, _ అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లెటర్ నేను టీఎం పెట్టాను కదా, టీ తర్వాత ఈ సెకండ్ నుంచి ఉండేటటువంటి ఇవన్నీ క్యారెక్టర్స్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ డాలర్ సైన్ ఉండొచ్చు, అంటే ఏంది టీఎం అని రాయొచ్చు నేను, లేకపోతే టీ డాలర్ అని రాయొచ్చు, టీ అండర్స్కోర్ అని రాయొచ్చు, అండ్ T5 అని రాయొచ్చు. ఇట్లా ఏదైనా రాయొచ్చు. తర్వాత లెటర్స్ ఏవైనా ఉండొచ్చు. అండ్ ఇట్ ఈస్ థర్డ్ పాయింట్ దెన్ కేస్ సెన్సిటివిటీ. జావా లాంగ్వేజ్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏం లేదు, స్మాల్ లెటర్కి క్యాపిటల్ లెటర్కి డిఫరెన్స్ ఉంటుంది జావా లాంగ్వేజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక వేరియబుల్, నేను మై వేరియబుల్ అని ఒక నేమ్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ టీఎం అని ఇచ్చినా కదా, టీఎం అని కాకుండా మై వేరియబుల్ అని ఇస్తా. అండ్ ఇంకొక వేరియబుల్కి మై వేరియబుల్ అనే ఇచ్చిన, బట్ ఇక్కడనేమో ఇది క్యాపిటల్వి, ఇది ఇక్కడే స్మాల్వి. ఇవి రెండు డిఫరెంట్, స్పెల్లింగ్ సేమ్ ఉన్నది, చదవటం సేమ్ అవుతుంది కాబట్టి, కానీ ఇది క్యాపిటల్ లెటర్, ఇది స్మాల్ లెటర్ కాబట్టి ఇవి రెండు డిఫరెంట్ వేరియబుల్స్గా తీసుకుంటుంది. సో ఇది కేస్ సెన్సిటివ్, అంటే క్యాపిటల్ లెటర్కి స్మాల్ లెటర్కి తేడా ఉంటుంది జావా లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ రిజర్వ్డ్ కీవర్డ్స్. సో మనకు జావాలో మొత్తం 70 ఉన్నాయని మనం స్టార్టింగ్లో చదువుకున్నాం, 70 రిజర్వ్డ్ కీవర్డ్స్. ఆ రిజర్వ్డ్ కీవర్డ్స్ని మనం వేరియబుల్ నేమ్స్గా వాడద్దు. రిజర్వ్డ్ కీవర్డ్స్ని వేరియబుల్ నేమ్స్గా వాడద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంట్, క్లాసు, పబ్లిక్, స్టాటిక్ ఇవన్నీ రిజర్వ్డ్ కీవర్డ్స్. ఈ రిజర్వ్డ్ కీవర్డ్స్ని మనము వేరియబుల్ నేమ్స్గా వాడకూడదు. అండ్ లెంత్, ఈ వేరియబుల్ నేమ్ యొక్క లెంత్ ఎంత ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ తీసుకున్నా, టీఎం అని తీసుకున్నా, దీని లెంత్ ఎంత 2 క్యారెక్టర్స్. ఇట్లా ఒక వేరియబుల్ యొక్క నేమ్ యొక్క లెంత్ ఎంత ఉండాలి. సో నేమ్ లెంత్ ఎంతైనా ఉండొచ్చు, ఎనీ లెంత్, బట్ జనరల్గా మనం ఏం తీసుకుంటామా అంటే షార్ట్ ఉండాలి అండ్ మీనింగ్ఫుల్గా ఉండే విధంగా మనం లెంత్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఇవి వేరియబుల్స్కి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు అంటే ఇక్కడ మనము వేరియబుల్స్కి ఏం చేస్తున్నాం, మనము లిటరల్స్ని అసైన్ చేస్తున్నాం, అంటే వాల్యూస్ని అసైన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ వాల్యూస్ ఏమంటే మనం లిటరల్స్ అన్నాం. లిటరల్స్ ఓన్లీ ఇంటీజర్సే ఉన్నాయా? కాదు, మనకి ఏమేమి ఉన్నాయి ఇంటీజర్స్తో పాటుగా ఫ్లోటింగ్, క్యారెక్టర్స్, స్ట్రింగ్స్ ఇవన్నీ అనుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ నేను అసైన్ చేసిన, ఇప్పుడు ఇక్కడ ఇంటీజర్ అసైన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇంటీజర్ అనేది ఎక్కడ అసైన్ అవుతుంది, ఇక్కడ ఒక మెమొరీ లొకేషన్ 102 అనే లొకేషన్, అంటే ఫిజికల్ లొకేషన్ టీఎం ఇక్కడ స్టోర్ అయింది. నెక్స్ట్ ఒకవేళ నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ రేట్ అని ఒక వేరియబుల్ రాస్తున్నా, దీనికి నేను ఫర్ ఎగ్జాంపుల్ ₹10.75 అనుకున్నా. అండ్ ఇప్పుడు ఇదేంది ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్ అనేటటువంటి ఇంకొక వేరియబుల్, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను నేమ్ అని పెడుతున్నా అనుకోండి, నేమ్ అని పెట్టి ఈ నేమ్కి నేను ఏం చేస్తున్నా స్ట్రింగ్ లిటరల్ని అసైన్ చేస్తున్నా, స్ట్రింగ్ని అసైన్ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి, ఒక వేరియబుల్కి ఇక్కడ నేను ఇంటీజర్ అసైన్ చేస్తున్నా, ఇంకొక వేరియబుల్కి ఒక ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్ అసైన్ చేస్తున్నా, ఇంకొక వేరియబుల్కి స్ట్రింగ్ అరేంజ్ చేస్తున్నా. మరి ఇప్పుడు ఇవన్నీ అసైన్ చేస్తున్నప్పుడు అన్నీ ఒకటే మెమొరీని ఆక్యుపై చేస్తాయి. ఒక మామూలుగా మనం కామన్ లాజిక్గా ఆలోచించండి, ఈ 75, 10.75 రాజు ఇవన్నీ ఒకే మెమొరీని ఆక్యుపై చేస్తాయా? కొంచెం ఆలోచిస్తే మనకు ఇప్పుడు చిన్నపాట మెమొరీలో మనకేంది సైజును బట్టి అవి మెమొరీని ఆక్యుపై చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఉందనుకో, చిన్న సినిమా తక్కువ మెమొరీని ఆక్యుపై చేస్తుంది, పెద్ద సినిమా ఎక్కువ మెమొరీని ఆక్యుపై చేస్తుంది. సాంగ్స్ కూడా అంతే కదా, ఫొటోస్ కూడా అంతే కదా, మనం మెమొరీలో స్టోర్ చేసేటప్పుడు మనం. సో అట్లనే మరి ఇవన్నీ ఒకటే మెమొరీ ఉంటాయా? ఇంటీజరు, ఫ్లోటు, స్ట్రింగు, క్యారెక్టర్ ఇట్లా మనకు డిఫరెంట్ లిటరల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకటే మెమొరీని ఆక్యుపై చేస్తాయా అంటే కావు. సో ఇంటీజర్స్ కొంత మెమొరీని ఆక్యుపై చేస్తాయి, ఫ్లోటింగ్ పాయింట్ వేరియబుల్స్ ఇంకొంత మెమొరీని ఆక్యుపై చేస్తాయి, స్ట్రింగ్ ఇక్కడ 4 క్యారెక్టర్సే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ నేను ఇంకొకటి ఇక్కడ 4 క్యారెక్టర్స్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ సిటీ అని ఒక వేరియబుల్ తయారు చేస్తున్నాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను దేనికి సిటీ అని ఇచ్చిన అనుకోండి నేమ్, సిటీ నేను ఇప్పుడు ఏం చేస్తున్నా హైదరాబాద్ అని పెడుతున్నాను, హైదరాబాద్. ఇప్పుడు ఇది ఎన్ని క్యారెక్టర్స్, 1 2 3 4 5 6 7 8 9. సో ఇప్పుడు ఇది 9 క్యారెక్టర్స్, ఇది ఎంత 4 క్యారెక్టర్స్. సో ఇప్పుడు ఈ 4 క్యారెక్టర్స్ ఉన్న నేము 9 క్యారెక్టర్స్ ఉన్న నేము సేమ్ మెమరీని ఆక్యుపై చేస్తాయా? కావు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇప్పుడు ఒక్కొక్క లిటరల్కి ఒక్కొక్క సైజ్ వచ్చేస్తుంది మనం తీసుకునే లిటరల్ని బట్టి, అంతే కదా. అంటే ఏంది, ఇప్పుడు
మనం ఒక వేరియబుల్ని మనం ఇక్కడ అసైన్ చేస్తున్నాం అంటే మెమొరీలో ఒక వేరియబుల్ని మనం మెమొరీలో అసైన్ చేస్తున్నాము అని అంటే ఇప్పుడు మనం ఇంటీజర్స్ కోసం టీఎం ఎంఎం టోటల్ అసైన్ చేసాం. అంటే ఇప్పుడు ఏంది, మనం ఇంటీజర్ కోసం అసైన్ చేస్తున్నా అంటే ఆ ఇంటీజర్కి ఎంత మెమొరీ అయితే సరిపోతుందో అంత మెమొరీని ఇది రిజర్వ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఓన్లీ ఒక బాక్సే చూపించిన కానీ ఇది ఒక బాక్స్ చూపించిన, ఇది ఒక బాక్స్ చూపించిన, కానీ అసలు యాక్చువల్గా జావాలో ఒక ఇంటీజర్ని స్టోర్ చేసుకోవడానికి అది ఎంత మెమొరీని తీసుకుంటుంది అంటే ఎన్ని లొకేషన్లు తీసుకుంటుంది. ఒక్కొక్క లొకేషన్ ఒక బైట్ అనుకుందాం మనం. ఒక్కొక్క లొకేషన్ ఒక బైట్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 బైట్ అనుకుంటే అంటే ఎన్ని బైట్స్ తీసుకుంటుంది ఒక ఇంటీజర్ని స్టోర్ చేయడానికి. అట్లనే ఒక ఫ్లోటింగ్ పాయింట్ని స్టోర్ చేయడానికి ఎన్ని బైట్స్ తీసుకుంటుంది. అట్లనే స్ట్రింగ్స్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్సే కదా. RAJU క్యారెక్టర్, ఇదొక క్యారెక్టర్, ఇదొక క్యారెక్టర్, ఇదొక క్యారెక్టర్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే ఒక క్యారెక్టర్కి ఎన్ని బైట్స్ తీసుకుంటుంది. అండ్ ఇక్కడ 4 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి 4 క్యారెక్టర్స్కి 4 into దట్ బైట్స్. సో ఇట్లా ఒక్కొక్క లిటరల్కి మనకు ఒక్కొక్క మెమొరీని తీసుకుంటుంది. అంటే ఇప్పుడు మనము కంట్రోల్ యూనిట్ ఏం చేయాలి, మెమొరీలో మనం అసైన్ చేస్తున్నటువంటి వాల్యూని బట్టి అంటే 75 అయితే అంటే ఇంటీజరా, ఫ్లోటింగ్ పాయింటా, స్ట్రింగా, క్యారెక్టరా అనే దాన్ని బట్టి ఇది ఏం చేయాలి, మెమొరీని రిజర్వ్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే ఏంది, మనం ముందే సో ఇట్లా ఏమవుతుంది దీని ప్రకారం మనం ముందే ఈ రిజర్వ్ నేమ్ ఇచ్చేటప్పుడు మెమొరీ లొకేషన్స్కి ఈ వేరియబుల్ నేమ్ ఇచ్చేటప్పుడే అది ఎంత మెమొరీ రిజర్వ్ చేసుకోవాలనేది మనం చెప్పాలి. అట్లా ఎట్లా చెప్తామా అంటే అది చెప్పడానికి మనకు ఉపయోగపడేది ఏంటంటే డేటా టైప్స్. అదే డేటా టైప్స్ అంటే ఎన్ని రకాలుగా మనము డేటాని స్టోర్ చేయబోతున్నాం ఈ మెమొరీ లొకేషన్స్లో అని చెప్పేది డేటా టైప్స్. అంటే రిజర్వ్ చేస్తున్నాం కదా మనం మెమొరీలో. సో మెమొరీలో రిజర్వ్ చేసేటప్పుడే అది ఎంత మెమొరీని రిజర్వ్ చేసుకోవాలి. ఎంత మెమొరీ రిజర్వ్ చేసుకోవాలంటే మనం ఆ మెమొరీలో అసైన్ చేస్తున్నటువంటి లిటరల్ని బట్టి అంటే ఇంటీజర్ లిటరల్ అయితే ఎంత మెమొరీ, క్యారెక్టర్ అయితే ఎంత మెమొరీ, స్ట్రింగ్ అయితే ఎంత మెమొరీ అనేది మనం అసైన్ చేస్తాం. సో దాన్ని మనం ఏమంటాం అంటే డేటా టైప్. అంటే ఒక వేరియబుల్కి ఏ లిటరల్ని అసైన్ చేస్తున్నామో చెప్పేది డేటా టైప్. సో ఇవి మనకు 2 రకాలుగా ఉన్నాయి, ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్ డేటా టైప్, నాన్ ప్రిమిటివ్ డేటా. ప్రిమిటివ్ అంటే ఏంటంటే ప్రైమరీ, ఫండమెంటల్, బేసిక్ అనమాట, అవి స్టార్టింగ్. సో ఇందులో ఈ ప్రిమిటివ్లో ఏమేమి ఉన్నాయి మనకు మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. ఇంటిగ్రల్ టైప్, ఫ్లోటింగ్ పాయింట్ టైప్, బులియన్ టైప్. సో మనం ఇంటిగ్రల్ టైప్ వచ్చినప్పుడు మళ్ళీ ఇందులో మనకు ఇంకొన్ని ఉన్నాయి. ఏంటిది, బైటు, షార్ట్, ఇంటు, లాంగ్, క్యార్. సో ఒకవేళ మనం ఇన్సర్ట్ చేసేది -128 నుంచి 127 మధ్యలోనే ఉందనుకున్నాం, మనం అసైన్ చేస్తున్నటువంటి వాల్యూ -128 to 127 మధ్యలోనే ఉందనుకుంటే అది ఎంత తీసుకుంటుంది, 8 బిట్స్ అంటే 1 బైట్ తీసుకుంటుంది మెమొరీ. సో అప్పుడు డేటా టైప్ ఏంటిది, బైట్ అనమాట. ఒకవేళ మనము -32,768 నుంచి 32,767 మధ్యలో కనుక మనం ఇంక్లూడ్ ఈ 2 డిజిట్స్, 2 నెంబర్స్ కనుక మనం ఒక నెంబర్ని అసైన్ చేస్తున్నాం అనుకో, అప్పుడు అది ఎంత తీసుకుంటుంది, 16 బిట్స్. 16 బిట్స్ అంటే 2 బైట్స్. 8 బిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బైట్ కాబట్టి 16 బిట్స్ అంటే 2 బైట్స్. సో ఇది దీన్ని మనం ఎట్లా చెప్పొచ్చు, -2^15 to 2^15 -1. ఈ నెంబర్ని మనం ఇట్లా 2 పవర్స్లో కూడా చెప్పవచ్చు. అండ్ ఇంటీజర్ అంటే 32 బిట్స్. 32 బిట్స్ అంటే ఎంత తీసుకుంటుంది, 4 బైట్స్. 4 బైట్స్ అంటే ఏమవుతుంది, -2^31 to 2^31 -1. ఇవి కన్ఫ్యూజ్ కామాకండి. ఇది ఏంటిది, -2^31 నుంచి 2^31 -1, ఇక్కడ -1. సో అంటే ఏమవుతుంది, ఇది ఇంత పెద్ద నెంబర్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, ఇది లాస్ట్ 648 నుంచి ఇక్కడ 647 వరకు అంటే -1 వచ్చింది చూడండి, -1. అన్నిటికి కూడా చూడండి, ఇది 68 నుంచి అంటే 67, 28 ఉంటే 27, లాస్ట్ 1 అంటే ఒకటి తగ్గుతుంది, -1. ఎందుకు ఈ -1 అంటే ఇందులో మధ్యలో 0 ఒకటి వస్తుంది చూడండి, 0 వస్తుంది ఇక్కడ 0. సో ఆ 0 ప్లస్
ఈ 0 ప్లస్ 127 అంటే మొత్తం 128 అవుతాయి. 0 అండ్ 32,767 అంటే మొత్తం ఎన్నైతే మొత్తం 32,760 అవుతాయి. సో ఇట్లా మనకు లాంగ్ అనుకోండి, అంటే ఒక పెద్ద నెంబర్ని మనం వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. చాలా పెద్ద నెంబర్ అంటే ఇప్పుడు దీనికంటే పెద్ద నెంబర్, వీటికంటే పెద్ద నెంబర్లు ఉన్నాయి అనుకోండి, అప్పుడు దాన్ని మనం లాంగ్ అని తీసుకోవాలి. లాంగ్ డేటా టైప్ అంటాం అన్నమాట. సో అది -2^63 నుంచి 2^63 - 1 ఇంత పెద్ద నెంబర్. అంటే ఇంత పెద్ద నెంబర్ ఉన్నటువంటి నెంబర్స్ కనుక మనము వేరియబుల్కి అసైన్ చేయాలనుకుంటే అది లాంగ్ అని చెప్పాలి. లాంగ్ అని చెప్తే అప్పుడు అది ఏం చేస్తుంది, 64 బిట్స్ మెమొరీని ఆక్యుపై చేస్తుంది మెమొరీలో. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది క్యారెక్టర్ని మనం ఏమంటాం, క్యార్ అంటాం. క్యారెక్టర్ లిటరల్ ఉంది కదా, మనం ఇక్కడ చూసినాం కదా క్యారెక్టర్ లిటరల్ ఇవి. క్యారెక్టర్ లిటరల్ని ఇక్కడ ఎక్కడ చూపిస్తుండో డేటా టైప్స్లో ఏమని చూపిస్తుండో ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్లో చూపిస్తుండ, అంటే ఇంటీజర్గా చూపిస్తుండో క్యారెక్టర్ని. ఎందుకంటే యాక్చువల్గా క్యారెక్టర్స్ అనేవి ఇంటర్నల్గా అవి కూడా ఇంటీజర్గానే రిప్రజెంట్ అవుతాయి. అంటే 0 నుంచి 65,535 క్యారెక్టర్స్, అంటే ప్రపంచంలో ఆల్మోస్ట్ అన్ని భాషల్ని మనం ఇందులో రిప్రజెంట్ చేయొచ్చు. 2 బిట్స్ అంటే 16 బిట్స్ అంటే 2 బైట్స్ ఆఫ్ మెమరీ ఆక్యుపై చేస్తుంది అన్నమాట. సో ఇట్లా మనకు ఇంటిగ్రల్ టైప్స్ ఉన్నాయి. అండ్ ఫ్లోటింగ్ పాయింట్ టైప్స్ అంటే ఏంటంటే ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఫ్లోటు, ఇంకొకటి డబుల్. ఫ్లోట్ ఏమో 32 బిట్స్ని మెమరీ ఆక్యుపై చేస్తుంది, అంటే 4 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. డబుల్ అయితే 64 బిట్స్ అంటే 8 బైట్స్ని ఆక్యుపై చేస్తుంది. సో ఇది 4 బైట్స్ ఆక్యుపై చేస్తే ఫ్లోటింగ్ పాయింట్ ఏంది, +/- 3.2828347 E ప్లస్ 38F. ఇది సైంటిఫిక్ నోటేషన్లో ఉంది. సో దీన్ని రఫ్గా మనం ఏం చేయొచ్చు అంటే ఈ డాట్ తర్వాత మనకు ఒక 7 నుంచి 9 వరకు డిజిట్స్ ఇది రిప్రజెంట్ చేస్తుంది. 7 నుంచి 9 వరకు డిజిట్స్ మనం ఈ డాట్ తర్వాత చూపించవచ్చు ఎప్పుడు ఈ ఫ్లోట్ తీసుకుంటే. ఒకవేళ డబుల్ తీసుకున్నాం అనుకోండి, 64 బిట్స్ అంటే ఇది 15 to 17 or 18 డిజిట్స్ వరకు మనకు ఇది మనం డాట్ తర్వాత చూపించవచ్చు. సో ఇది బై డిఫాల్ట్గా మనకు ఉండేది ఏంటంటే డబుల్. జావా లాంగ్వేజ్లో దిస్ ఈస్ ద డిఫాల్ట్ డేటా టైప్. అండ్ నెక్స్ట్ ఇంటిగ్రల్ టైప్లో ఏంటంటే ఇంట్ అనేది డిఫాల్ట్ డేటా టైప్. ఇది ఫ్లోట్. దీన్నేమో సింగిల్ ప్రెసిషన్ అనుకో, ఇదేమో డబుల్ ప్రెసిషన్. అంటే ఏంటంటే సింపుల్గా రఫ్గా చెప్తున్నా, ఎగ్జాక్ట్గా ఇది. సో దీనికంటే డెసిమల్ పాయింట్ తర్వాత దీని మీద ఇది డబుల్ తీసుకుంటుంది. ఇక్కడ 7 to 9 వస్తే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 15 నుంచి 18 డిజిట్స్ వరకు ఇచ్చుకోవచ్చు అంటే. సో ఇక్కడ ఏంటంటే ప్రెసిషన్ అంటే వాల్యూ ఇక్కడ ఎక్కువ ఉంటుంది, నియర్లీ యాక్యురేట్కు దగ్గర ఉంటుంది. ఎక్కువ డిజిట్స్ ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి యాక్యురేట్కి దగ్గర ఉంటుంది. ఇది డబుల్. అండ్ నెక్స్ట్ బులియన్ టైప్ అనేది ఇంకొక డేటా టైప్. ఇందులో మనం ట్రూ ఫాల్స్ ఇస్తాం. సో ఇవి ప్రిమిటివ్ డేటా టైప్స్, ఇవి ప్రైమరీ. ఇవి కాకుండా మనకు ఇంకొక టైప్ ఆఫ్ ఉన్నాయి, ఏంటిది అంటే నాన్ ప్రిమిటివ్ అనేది ఏంటంటే ఈ ప్రిమిటివ్ని బేస్ చేసుకొని డెవలప్ చేస్తాం. సో ఇందులో మనకు బేసికల్గా 3 టైప్స్ ఉన్నాయి, క్లాసెస్, ఇంటర్ఫేసెస్, ఎర్రేస్. సో ఈ క్లాసెస్లో మనం సొంతంగా కొన్ని క్లాసులు తయారు చేస్తాం. క్లాసెస్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయట్లేదు. అండ్ ఇంటర్ఫేసెస్ గురించి మనం డిస్కస్ చేయట్లేదు. ఎర్రేస్ గురించి కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయట్లేదు. సో అవి డిస్కస్ చేసే టైంలో వాటి గురించి తెలుసుకుందాం. సో బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే స్ట్రింగ్ అనేటటువంటి ఒక డేటా టైప్ని తీసుకున్నాం. ఇది క్లాస్ యాక్చువల్గా స్ట్రింగ్ అనేది, బట్ ఇక్కడ మనం సింపుల్గా డేటా టైప్ గురించి అనుకుంటున్నాం ప్రస్తుతానికి. సో ఇందాక నేను తీసుకున్న చూడండి, నేమ్ అనేటటువంటి ఒక వేరియబుల్ ఈజ్ ఈక్వల్, నా పేరు రాసింది చూడండి రాజు అని. సో నథింగ్ బట్ దిస్ ఈజ్ ఏ స్ట్రింగ్ అనమాట. ఓకే, సో ఇట్లాంటి స్ట్రింగ్స్ మనం వాల్యూస్కి అసైన్ చేయొచ్చు. సో ఇది స్ట్రింగ్ డేటా టైప్ కింద మనం తీసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ మన ప్రాబ్లంలోకి వద్దాం. సో మన ప్రాబ్లం ఏంటిది, 75ని 80ని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ మనకు డిస్ప్లే చేయాలి. ఇది కదా మన ప్రాబ్లం. సో ఇప్పుడు 75 అనేది ఒక ఇంటీజరు, 80 అనేది ఒక ఇంటీజరు, వచ్చేటటువంటిది కూడా ఇంకొక ఇంటీజరే, ఇది మనకు తెలుసు. సో ఇంటీజర్ స్టోర్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, వీటిని మనం మెమరీ లొకేషన్స్ అంటే వేరియబుల్స్ తయారు చేయాలి. ఓకే, ఏమేమి వేరియబుల్స్ తయారు చేయాలనుకుంటున్నాం మనము, తెలుగు మార్క్స్ కోసం TM, మ్యాథ్స్ మార్క్స్ కోసం MM,
వచ్చేటటువంటి రిజల్ట్ టోటల్ కదా, టోటల్ని స్టోర్ చేసుకోవడానికి ఇంకొకటి. సో అయితే ఇప్పుడు ఈ టీఎం అనేది ఏంటిది, ఒక మెమొరీ లొకేషన్కి మనం ఇచ్చినటువంటి నేమ్ అంటే వేరియబుల్ అనుకుంటున్నాం. ఈ ఎంఎం అనేది ఇంకొక మెమొరీ లొకేషన్ అంటే ఇంకొకటి ఏటీని స్టోర్ చేసుకోవడానికి, టోటల్ అనేది రిజల్ట్ స్టోర్ చేసుకోవడానికి మనం లొకేషన్స్కి ఇచ్చినటువంటి నేమ్. వీటిని మనం ఏమంటున్నాం, వేరియబుల్స్ అంటున్నాం. సో ఈ వేరియబుల్స్ మరి ఎంత మెమొరీని ఆక్యుపై చేయాలి టీఎం అనేది, మనం అసైన్ చేస్తున్నటువంటి లిటరల్ని బట్టి అంటే వాల్యూని బట్టి. ఇక్కడ మనం ఏం అసైన్ చేస్తున్నాం, 75 అనేది ఏంటిది, ఒక ఇంటీజర్లో మనకి ఏమేమి ఉన్నాయి, డేటా టైప్స్ బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ అండ్ క్యారెక్టర్. ఇప్పుడు మన క్యారెక్టర్ అసైన్ చేయట్లేదు, ఓన్లీ నెంబర్సే కాబట్టి ఇవి 4. బైట్ అంటే ఎంత, 1 బైట్ తీసుకుంటుంది. షార్ట్ అంటే 2 బైట్స్, ఇంట్ అంటే 4 బైట్స్, లాంగ్ అంటే 8 బిట్స్. మనం ఇన్సర్ట్ చేయబోయేది ఎంత, 75, 80. సో ఇప్పుడు బైట్ అంటే ఎంత తీసుకుంటుంది, అది -128 నుంచి 0 అండ్ 127 ఈ మధ్యలో ఉన్నదాన్ని మనం ఏం చేయొచ్చు, బయటకు పెట్టుకోవచ్చు. సో అంటే ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేయబోయేది ఎంత, 75 కదా మనం వాల్యూ అసైన్ చేయబోయేది. 75 అసైన్ చేయాలంటే ఈ రేంజ్లోనే ఉంది కదా, అది 127 కంటే తక్కువ ఉంది, 0 to 127 ఈ రేంజ్లోనే ఉంది కదా. అంటే మనం ఏం చేయొచ్చు, బయటకు అంటే టీఎంని మనం ఏమని చెప్పొచ్చు, బయటకు తీసుకోవచ్చు. బయటకు తీసుకుంటే ఏమవుతుంది, అప్పుడు 1 బైట్ మెమరీ ఆక్యుపై చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రతి సెల్ కూడా మనం 1 బైట్ అనుకుందాం. అంటే ఇది ఒక 1 బైట్ అనుకుందాం. ఒకవేళ మనం ఈ టీఎం కనుక బైట్ అని కనుక చెప్తే 1 బైట్ మెమొరీని ఆక్యుపై చేస్తుంది. ఎంత మెమొరీని ఆక్యుపై చేస్తుంది, 1 బైట్. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ బైట్, ఈ ఒక్క సెల్నే ఆక్యుపై చేస్తుంది స్టోర్ చేసుకోవడానికి మనకు. ఒకవేళ నేను బైట్ కాకుండా షార్ట్ కూడా తీసుకోవచ్చు. షార్ట్ అంటే దీనికంటే కొంచెం పెద్దగా ఉంటుంది కదా, అందులో 75 వచ్చేస్తుంది కదా, అప్పుడు 2 బైట్స్ అంటే ఎంత తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 101 నుంచి తీసుకున్నాను అనుకో, నేను ఈ 2 సెల్స్ మెమొరీని ఆక్యుపై చేస్తాను, రిజర్వ్ చేసుకొని పెట్టుకుంటుంది టీఎంకి. ఒకవేళ నేను ఇంట్ తీసుకున్నాను అనుకో, 4 బైట్స్ తీసుకుంటావు, అప్పుడు ఏమవుతుంది, 101 నుంచి 1, 2, 3 ఇంత మెమొరీని ఆక్యుపై చేసుకొని పెట్టుకుంటావు, 4 బైట్స్ మెమొరీని ఆక్యుపై చేసుకుంటావు. ఒకవేళ నేను లాంగ్ అని తీసుకున్నాను అనుకో, ఈ టీఎంని నేను ఏమని చెప్తున్నా, లాంగ్ అని చెప్పాను అనుకో, లాంగ్ అని చెప్తే 8 బైట్స్. అంటే ఇప్పుడు ఏంది 1, 2, 3, 4, 5, 6 అండ్ నెక్స్ట్ దేని పక్కన ఇంకొన్నాయి అనుకుందాం, 7, 8 ఇట్లా తీసుకుంటుంది అనుకుందాం. సో ఇట్లా మెమొరీని అవి రిజర్వ్ చేసుకొని పెట్టుకుంటుంది. ఏది, కంట్రోల్ యూనిట్ అనేది ఈ మెమొరీలో ఈ బైట్స్ని రిజర్వ్ చేసుకొని పెట్టుకుంటుంది. అయితే జనరల్గా మరి ఇప్పుడు ఇవి 4 ఉన్నాయి కదా, ఈ 4 కూడా 75 పట్టింది. మరి ఏది తీసుకోవాలి, బయట, షార్టా, ఇంటాలా? నేను మీకు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్పినాం, ఇంట్ అనేది డిఫాల్ట్ అని చెప్పినా కదా. సో జనరల్గా మనం ఏం చేస్తామా అంటే ఇంటీజర్ తీసుకుంటాం. ఈ బైట్, షార్ట్ ఇవి జనరల్గా మనం ఇంటీజర్ వాడతాము. ఈ ఇంటీజర్లో కూడా పట్టనటువంటి పెద్ద నెంబర్ అయితే అప్పుడు మనం లాంగ్ తీసుకుంటాం. సో జనరల్గా ఇవి 2 మనం రెగ్యులర్గా వాడుతుంటాం. మామూలు నెంబర్స్కి అయితే ఇంటికి చిన్న నెంబర్స్కి 1 మైనర్ నెగిటివ్స్ కానీ పాజిటివ్ కానీ ఈ రేంజ్లో పట్టేటటువంటి, ఈ రేంజ్ అంటే ఎంత, ఇక్కడ మనం చూసినాం చూడండి, ఇంటీజర్ రేంజ్ ఎంత, ఇది ఈ రేంజ్లో ఉన్నటువంటి నెంబర్స్ అంటే. సో వీటన్నిటి కూడా మనం ఇంటర్ తీసుకుంటాం. ఇంతకంటే పెద్ద నెంబర్స్ ఏదైనా వచ్చినప్పుడు లాంగ్, ఇంత పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు మనం లాంగ్ అనేది తీసుకుంటాం జరుగుతుంది. అంటే ఏంది, మనం ముందే దీనికి ఏం చేస్తున్నాం, చెప్పాలి ఎంత మెమొరీ తీసుకోవాలనేది చెప్పాలి ముందే. ఓకే, సో అది ఎట్లా చెప్తాం, ఈ డేటా టైప్ ద్వారా మెన్షన్ చేయడం జరుగుతుంది, బైట్. సో ఇది ఇక్కడ జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా మనం ఇప్పుడు జావాకి అప్లై చేసి, జావా ప్రోగ్రామ్కి అప్లై చేసి మనం ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే, దీన్ని బట్టి మనకేంది, జావా ప్రోగ్రామింగ్ ప్రకారం మనము వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. అవి ఏమేంటివి, టీఎం, ఎంఎం, వచ్చేటటువంటి టోటల్ 3 వేరియబుల్స్ అంటే 3 మెమొరీ లొకేషన్. ఈ 3 మెమొరీ లొకేషన్స్ మెమొరీలో మనం నేమ్స్ ఇస్తాం కదా, అవి మరి ఎంతెంత మెమొరీని ఆక్యుపై చేయాలనేది మనం చెప్పేది ఏంది, డేటా టైప్ అనుకున్నాం. సో ఇప్పుడు మనం ఏ డేటా టైపు అనుకుంటున్నాం, వీటిని
ఇంట్ అనుకుంటున్నాం. సో మనం ఇంట్ అని రాయాలి. ఇంటూ స్పేస్ టీఎం కామా ఎంఎం కామా టోటల్. సో ఇప్పుడు ఏంది 3 రకాల మెమోరీస్, 3 రకాల వేరియబుల్స్ తయారైతాయి. అవి ఏంటివి? ఇంట్ టైప్. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇంట్ కాబట్టి ఏంది 4 bytes. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ 4 bytes మెమొరీ టీఎం కోసం ఆక్యుపై చేస్తుంది, ఇంకొక 4 bytes ఎంఎం కోసం, ఇంకొక 4 bytes టోటల్ కోసం. ఇట్లా 4 bytes ఆక్యుపై చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఇచ్చుకుంటుంది. సో ఎందుకని ఇప్పుడు మనం ఇక్కడ ఇంటర్ ఇచ్చినాం కాబట్టి. అండ్ నెక్స్ట్ దాని తర్వాత మనం ఏం చేయాలిగా, టీఎంకి మనం వాల్యూ అసైన్ చేస్తాం, ఎంఎంకి వాల్యూ అసైన్ చేస్తాం. దాని తర్వాత ఈ రెండింటిని మనం యాడ్ చేస్తాం, వచ్చినటువంటి రిజల్ట్ని మనం ఏం చేస్తాం, టోటల్కి అసైన్ చేస్తాం. సో ఇదంతా మనం ప్రోగ్రామింగ్లో రాయటం జరుగుతుంది. అదంతా ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్లో రాసి చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ టైం మనం వేరియబుల్స్ని తయారు చేసేటప్పుడు కంపల్సరీగా అది ఏ డేటా టైప్ అనేది మనం చెప్పాలి. చెప్తేనే అవి మెమొరీలో, ర్యామ్లో అంతంత మెమొరీని ఆక్యుపై చేసుకుంటాయి. సో ఈ ప్రాసెస్ని ఏమంటాం అంటే మనం డిక్లరేషన్ అంటాం. ఈ ప్రాసెస్ని మనం డిక్లరేషన్ అని అంటాం. సో దీనికి సింటాక్స్ మనం జనరలైజ్డ్ చేసి రాద్దాము. డేటా టైపు, దాని తర్వాత ఏం రాయాలి మనం, వేరియబుల్ నేమ్ రాయాలి. వేరియబుల్ నేమ్ సింగిల్ అయిందనుకోండి ఒకటే రాసి సెమీకోలన్ పెట్టేస్తాం. ప్రతి స్టేట్మెంట్ జావాలో కూడా సెమీకోలన్తో ఎండ్ అవుతుంది అనుకున్నాం కదా, సెమీకోలన్ పెట్టాలి. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ వేరియబుల్స్ ఉన్నాయి అనుకోండి, కామాతోటి సపరేట్ చేయాలి వాటిని. అండ్ లాస్ట్ దానికి మనం సెమీకోలన్ పెట్టుకోవాలి. సో దీన్ని డిక్లరేషన్ అంటాం. అండ్ దాని తర్వాత వాల్యూస్ అసైన్ చేయాలి కదా. దీనికి టీఎంకి మనం ఏం చేస్తున్నాం, 75ని మనం అసైన్ చేయాలి. దీనికి అసైన్ చేయడానికి ఈక్వల్ సింబల్ వాడతాం. మ్యాథమెటిక్స్ని ఈక్వల్ సింబల్ అంటాం, బట్ జావాలోకి వచ్చినప్పుడు దీన్ని ఏమంటాం అంటే మనం అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. అసైన్మెంట్ ఆపరేటర్. అండ్ టీఎంకి 75 అసైన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఎంఎంకి 80 అసైన్ చేస్తాం. సో దాని తర్వాత ఇప్పుడు 75 ఇక్కడ వచ్చేసింది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ 4 bytes టీఎం అనుకున్నాం అనుకోండి, ఈ 4 bytesలో 75, ఈ 4 bytes మనం 80 అనుకుందాం అనుకోండి. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఎంఎం అవుతుంది. ఇది ఏమవుతుంది, ఈ ఫస్ట్ 4 bytes టీఎం అవుతుంది. నెక్స్ట్ ఈ 4 bytes మనం ఏమనుకుందాం, టోటల్. సో ఇప్పుడు ఇది రెండింటిని యాడ్ చేయాలి కదా మరి మనం. సో యాడ్ చేయడానికి మళ్ళీ మనం ఏం చేస్తాము, దానికి మళ్ళీ ఈ రెండింటిని ఎడిషన్ చేయాలి. సో టీఎం ప్లస్ ఎంఎం. టీఎం ప్లస్ ఎంఎం అంటే 75 ప్లస్ 80 ఇక్కడ జరుగుతుంది, ఏఎల్యూలో జరుగుతుంది. సో దాని తర్వాత ఇవి మరి వచ్చినటువంటి రిజల్ట్ దేనికి రావాలి, టోటల్లోకి రావాలి. కాబట్టి దీన్ని టోటల్కి అసైన్ చేస్తాం. టోటల్. సో టోటల్లో అప్పుడు మనకి ఏమవుతుంది, వచ్చేటటువంటి రిజల్ట్ 155 ఇక్కడ టోటల్లో స్టోర్ అవుతుంది. దాని తర్వాత ఈ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది, ఈ టోటల్ని తీసుకుపోయి మనకు అవుట్పుట్లో డిస్ప్లే చేస్తుంది. డిస్ప్లే చేయడానికి మళ్ళీ మనం ఏం చేస్తాం, ఈ ప్రింట్ లైన్ అనేటటువంటి స్టేట్మెంట్ ఉంది అది వాడతాం. సో వీటన్నిటిని ఉపయోగించి ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాద్దాం. సో మనం ఫస్ట్ ఏం కావాలి, ప్రోగ్రాంలో హలో ఐఎమ్ రాజు అనేది డిస్ప్లే అవ్వాలి. దాని తర్వాత ఐఎమ్ ఏ స్టూడెంట్, మై మార్క్స్ ఆర్, సబ్జెక్టు మార్క్స్ తెలుగు 75, మ్యాథ్స్ 80. దీని తర్వాత మనకు ఇప్పుడు ఈ 75ని 80ని వేరియబుల్స్కి అసైన్ చేయాలి. సో వేరియబుల్స్ అసైన్ చేయడానికి ముందు మనం ఏం చేయాలి, వేరియబుల్ డిక్లేర్ చేయాలి. అదేంటిది, ఇంట్ వేరియబుల్స్ ఏమిటి, టీఎం కామా ఎంఎం కామా టోటల్ సెమీకోలన్. దీన్ని ఏమని చెప్పినాం, డిక్లరేషన్ అని చెప్పేసి దీన్ని. సో దిస్ పార్ట్ ఈజ్ కాల్డ్ డిక్లరేషన్. డిక్లరేషన్ ఇది. అండ్ దాని తర్వాత ఇప్పుడు టీఎంలో మనకి నేను ఎంత వాల్యూ ఇవ్వాలనుకుంటున్నా, తెలుగు మార్కులు కదా, టీఎంకి మనం 75 ఇచ్చేద్దాం. 75 ఇచ్చేస్తాం, సెమీకోలన్. అండ్ నెక్స్ట్ ఎంఎంకి ఎంత ఇస్తున్నాం, 80 ఇస్తున్నాం, సెమీకోలన్. అయితే దాని తర్వాత ఇప్పుడు మనం ఈ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే వచ్చినటువంటి రిజల్ట్ టోటల్లో అసైన్ చేయాలి కదా. టోటల్ is assigned by TM ప్లస్ ఎంఎం. సో ఇదైతే ఇప్పుడు మనకు ఇది రెండు
యాడ్ అవుతాయి. 75 80 టీఎంలో 75 ఉంది, ఎంఎంలో 80 ఉంది. ఇవి రెండు యాడ్ అవుతాయి. ఎక్కడ యాడ్ అవుతాయి? ఏఎల్యూలో యాడ్ అవుతాయి. దాని తర్వాత 155 వచ్చి టోటల్కి ఎస్ఐన్ అవుతుంది. ఇప్పుడు ఈ టోటల్ మనకు డిస్ప్లే అవ్వాలి. ఎక్కడ డిస్ప్లే అవ్వడానికి మనకు ఉన్నటువంటిది ఏంటి? ప్రింట్ లైన్ మెథడ్ వాడుతున్నాం. సో టోటల్ ఈక్వల్ టు మనకు ఈ టోటల్ మార్క్స్ కనపడాలి. టోటల్ మార్క్స్ కనపడాలంటే ఇప్పుడు దీనికి సో ఇప్పుడు మనకు టోటల్ అనేది మనకు యాజ్ ఇట్ ఈస్గా డిస్ప్లే కావాలి ఒకటికి టోటల్గా పెడతాం. సో అండ్ నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ కొంత చేంజ్ చేస్తున్నా. ఇంతకుముందు మనం నేర్చుకున్న దానికి ఇప్పటికీ ప్లస్ సింబల్ పెట్టి వేరియబుల్ నేమ్ రాస్తున్నాను నేను ఇక్కడ టోటల్ అని. సో ఇక్కడ టోటల్కి నేను డబుల్ కోట్స్ పెట్టట్లేదు చూడండి. వేరియబుల్కి మనం డబుల్ కోట్స్ పెట్టద్దు. ఇక్కడ ఏమవుతుంది? డబుల్ కోట్స్లో పెట్టినామంటే ఏంది? దాని మీనింగ్ ఏంది? స్ట్రింగ్. ఇక్కడ చూడండి ప్రతిదీ కూడా స్ట్రింగ్ అనమాట. డబుల్ కోట్స్లో ఉంటుంది అని ఏమని చెప్పినాం ఇందాక మనం లిటరల్స్ కనుక చదువుకున్నప్పుడు. స్ట్రింగ్ లిటరల్స్ చదివినప్పుడు ఏంది? డబుల్ కోట్స్లో ఉన్నదాన్ని స్ట్రింగ్ అనుకుంటాం. అంటే ఇది ప్రింట్ లైన్లో ఉండేది ఏంది కూడా అంతా కూడా స్ట్రింగ్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ టోటల్ అనేది స్ట్రింగ్, ఇది ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఇదేమో స్ట్రింగ్ డేటా టైప్. ఇవి టోటల్ ఏంది? ఇంటీజర్ డేటా టైప్. ఇవి రెండు కూడా మనకి ఏంది? ప్రింట్ లైన్లో రావాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇవి రెండింటిని కలిపి మనం ప్రింట్ చేయడానికి ఈ రెండింటి మధ్యలో ప్లస్ సింబల్ పెడుతున్నాం. అంటే ఇదొక సపరేటు అండి, ఇదొక సపరేట్ వేరియబుల్, ఇదొక సపరేట్ వాల్యూ, ఇదొక సపరేట్ వాల్యూ. ఈ రెండింటిని కలిపి మనం ప్రింట్ లైన్లో ప్రింట్ చేయడానికి మధ్యలో మనం ఇక్కడ ఏం వాడుతున్నాం? ప్లస్ అనే సింబల్ వాడుతున్నాం. సో ఇప్పుడు ఈ ప్లస్ అనే సింబల్ ఏం చేస్తుంది అంటే ఈ రెండింటిని కలిపి ప్రింట్ చేస్తుంది. సో ఇది మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. సేవ్ చేసిన తర్వాత యాజ్ యూజువల్గా మనం ప్రోగ్రామ్ని కంపైల్ చేసేద్దాం. సో ప్రోగ్రామ్ కంపైల్ అయిపోయిన తర్వాత మనం దాన్ని ఏం చేస్తాం? రన్ చేద్దాం. సో ఇప్పుడు అవుట్పుట్ మనకు వచ్చింది చూడండి. మనం యాజ్ ఇట్ ఈస్ అనుకున్నట్టు హలో ఐ యామ్ రాజు, ఐఎమ్ ఏ స్టూడెంట్, మై మార్క్స్ ఆర్ సబ్జెక్ట్ మార్క్స్ తెలుగు 75, మ్యాథ్స్ 80, టోటల్ 155. టోటల్ అనేది ఏంది? ఇక్కడ మనకు టోటల్ 155. ఇప్పుడు ఇది చూడండి టీఎం. ఇప్పుడు ఇంతవరకు ప్రింట్ లైన్లో కాబట్టి అవుట్పుట్లో కనపడ్డాయి. ప్రింట్ లైన్ మా మ్యాథ్స్ 80 వరకు అవుట్పుట్లో. అంటే మనం ఇక్కడ ప్రింట్ లైన్లో ఏమి రాసినామో అవే అవుట్పుట్లో వస్తున్నాయి. ఇక్కడ ప్రింట్ లైన్ మ్యాథ్స్ డబుల్ ట్యాబ్ స్పేస్ 80. దాని తర్వాత ఇక్కడ 1 2 3 4 స్టేట్మెంట్స్ రాసినాం. ఆ 4 స్టేట్మెంట్స్ ఇక్కడ మనకేం కనపడట్లేదు అవుట్పుట్లో. అంటే ఇంటర్నల్గా లోపల జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఏంది? ప్రింట్ లైన్ టోటల్కి డబుల్ కోట్స్లో మనం ఏది రాసినాం అది ఇక్కడ వచ్చింది చూడండి. టోటల్ కోలన్ అంతవరకు వచ్చేసి దాని తర్వాత ప్లస్ టోటల్ అంటే దీన్ని కన్కాటినేషన్ అంటే కలిపిద్ది అనమాట. దీన్ని ఈ వాల్యూని కలిపి మనకు ప్రింట్ చేస్తుంది ప్రింట్ లైన్ అనేది. సో ఈ టోటల్ వాల్యూ ఏంది? ఆల్రెడీ మనకు ఇంటర్నల్ 155 అని వచ్చేస్తుంది కదా. ఆ 155 టోటల్లో ఉన్నటువంటి వాల్యూ 150 ప్రింట్ అయ్యి. సో ఈ విధంగా మనము వేరియబుల్స్ని డిక్లేర్ చేయటం. అండ్ ఇక్కడ దీన్ని ఏమంటారంటే వేరియబుల్స్ డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? ఈ టీఎం అనేటటువంటి వేరియబుల్కి 75ని మనం వాల్యూని ఇస్తున్నాం. ఇంకోటి దాన్ని ఏమంటారంటే మనం అసైన్మెంట్ అంటుంది. అసైన్మెంట్ ఆపరేషన్ అంటారు. సో ఇదేమో వేరియబుల్ డిక్లరేషను, ఇదేమో అసైన్మెంట్, ఇది ఒక అసైన్మెంట్. సో ఇవి అసైన్మెంట్ ఆపరేషన్. సో ఇది ఇందులో ఏం నేర్చుకున్నాం? డేటా టైప్ అంటే ఏంది, వేరియబుల్స్ అంటే ఏంది, లిటరల్స్ అంటే ఏంది, అండ్ వేరియబుల్స్ని మనం ఎట్లా డిక్లేర్ చేస్తాం, దాని తర్వాత వేరియబుల్స్కి వాల్యూని ఎట్లా అసైన్ చేసిన తర్వాత సో వీటిని ఆపరేషన్స్ ఎట్లా చేస్తాం, వాటి తర్వాత ఈ మామూలుగా ప్రింట్ లైన్లో స్ట్రింగ్తో పాటుగా మనం ఈ వేరియబుల్స్ని ఎట్లా ప్రింట్ చేస్తాం, ఇవన్నీ కూడా మనం ఈ ప్రోగ్రాంలో నేర్చుకోవడం జరిగింది. ఇదే ప్రోగ్రామ్ని ఇంప్రవైజ్ చేస్తూ ప్రొఫెషనల్గా ఎట్లా రాయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పటి వరకు ఈ ప్రోగ్రాంలో నేను 2 సబ్జెక్టులు మాత్రమే తీసుకొని ప్రోగ్రామ్ రాయటం జరిగింది కదా. మీరు 4వ 5వ సబ్జెక్టులో మార్క్స్ ఎంట్రీ చేసి వాటి యొక్క టోటల్ కనుక్కొని దాన్ని ప్రింట్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.